నేను ఇంట్లో నాకు సినిమాల విషయం నేను అసలు మాట్లాడను. నేను ఏ సినిమాకి వెళ్తున్నాను, ఏ షూటింగ్ చేస్తున్నాను, ఏం వస్తున్నాను, ఇప్పుడు పెద్ద ఆయన అడిగినట్టుగా డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇస్తలేరు, అసలు ఏ టాపిక్ ఉండదు ఇంట్లో. మౌనంగా పోవటం, సరి ఫ్రెష్ అప్ ఇవ్వటం, రూమ్లోకి వెళ్ళిపోవడం. వాళ్ళు కూడా అడగరు. ఎందుకంటే తెలుసు వాళ్ళకి అది అంతే. చెప్పినా అడిగినా చెప్పడం వేస్ట్ కదా అంత అని. అంటే తెలుసులే వాళ్ళకి, కానీ అంత ఉండదు. సినిమాల గురించి చెప్పుకోవడము అది అంతా ఉండదన్న. ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలు అంటే సినిమా ఫీల్డ్ కాకుండా వాళ్ళు ఇంకేమైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఎప్పుడు షిఫ్టింగ్ అన్న ఏరియా నుంచి ఖైరతాబాద్ కదా మీరు ఉండేది? ఖైరతాబాద్లో ఉంటాం. గణేష్ ఉంది కదా, పెద్ద గణేష్ కూర్చోబెడతారు, దాని పక్కన మీరు కూర్చుంటారు. గణేష్ నేను ఒక దగ్గర దొరకకపోతే మిమ్మల్ని కూర్చోబెడతారు అని అనుకుంటారు. ఎవరు అడిగినా అది చెప్తా, గణేష్ పక్కకే ఉంటాను నేను. ఇక్కడ నుంచి ఎప్పుడు షిఫ్టింగ్ మళ్ళీ? కానన్నా ఎందుకు కానంటే 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా, 22 సంవత్సరాల నుంచి ఉంటున్నా ఖైరతాబాద్లో. సరిగా నేను ఒక దగ్గర ఉంటే అట్లే ఉండిపోతా. అలా ఇంకా అన్నిటికీ నాకు అనుకూలంగా ఉన్నది. నేను బాగా బీద స్థితి నుంచి వచ్చినాను కాబట్టి ఈ కొంచెం లావిష్ ఎక్స్పెండిచర్ అన్న, హైఫై బ్రతుకులు జీవితం అన్నా కూడా నాకు ఎందుకో కొంచెం అంత ఇష్టం ఉండదు. సరిగా మనకు చల్తా ఖైరతాబాదే నాకు ఎనఫ్. కానీ మీరు అందుకున్న ఫస్ట్ పే చెక్ ఏదైతే ఉందో అది ఎన్ని రూపాయలు? చెక్ అంటే ఎవరు ఇచ్చారు మేడం? చెక్ ఇవ్వలేదు. అదే క్యాష్ 500, 300, 200 ఇచ్చారు ఫస్ట్. అంటే అది అంతేలే, అది వాళ్ళకి అది కరెక్టే, నాకు అది కరెక్టే, అంతే కదా మేడం? అంతేలే, కరెక్ట్. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఫస్ట్ 7/11/1984లో నేను జాయిన్ అయినప్పుడు నా జీతం 834 రూపాయలు. 834 రూపాయలు నెలకండి. మరి నేను 27 సంవత్సరాల 3 నెలల పాటు పనిచేస్తే 63,000కి వచ్చాను. అంతే కదా, మనం ఒక్కొక్క అడుగు వేస్తుంటే పెరుగుతుంటుంది అది, స్టెప్ బై స్టెప్ అట్లా. సో ఇంకా ఏమేమి ఉన్నాయా ఫ్యూచర్? మొత్తం డిపెండెంట్ అయిపోయినాక నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు యాక్టర్ కావాలనుకున్నా యాక్టర్ అయినావు. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ డిజైర్ అంటూ ఏం లేదన్న, కానీ అంటే కొంచెం మీలాంటి వాళ్ళ పక్కన కూర్చోవటం వల్ల 1-2 పాయింట్లు 1-2 వర్డ్స్ అందుతున్నాయి. ఇఫ్ యు నో అండర్స్టాండింగ్ ఆల్సో యు ఆస్క్ మీ, ఐ యామ్ టెల్లింగ్. వస్తానా? గో కమ్ కదా, గో కాదు కమ్. కమ్ అంటే వస్తాను కదా, గో అంటే వస్తానా కమ్. అయితే ఎక్కడ అడుగుతున్నాయి, నేను కూడా మర్చిపోయినా. డిజైర్స్ అంటే ఉన్నాయన్న నాకు. అంటే ఫలానా పాత్ర అని కాదు, కానీ ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి పాత్రలు చేయాలన్నది. పాత్ర ఏదైనా కావచ్చు, ఒక మంచి దర్శకుడు, ఒక మంచి కథకుడు అనుకున్నటువంటి ఒక పాత్రకు సంపూర్ణమైనటువంటి న్యాయం చేసి చిరస్థాయిగా ఒక మంచి నటుడుగా నిలిచిపోవాలనేటువంటి కోరిక ఒకటి ఉంది. అసలు మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? ఎవరు లేరన్న నాకు. నేను రామారావు గారిని చిన్నప్పటి నుంచి, నందమూరి తారక రామారావు గారిని అభిమానించేవాడిని. అంటే ఇప్పుడు అడుగుతున్నాయేమో, ఇప్పుడు అంటే నాకు నా ఊహ తెలిసినప్పటి నుంచి నాకు రామారావు గారు అంటే బాగా ఇష్టం, ప్రేమ. ఆయన ఒక నటుడిగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా నాకు ఇన్స్పిరేషనే. అంటే నేను తీసుకున్నాను వారిని, నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క లక్షణము, ఆయన యొక్క వ్యవహరించే తీరు, ఇవన్నీ కూడా అంటే నేను కూడా అటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నాకు కూడా అటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవి సహజంగానే నాకు కొంచెం బాగా అభినయ్. నేను వాటిని ఉపయోగించుకుంటాను కూడా. ఈ సోమరితనం కానీ, బద్ధకం కానీ, అమర్యాద కానీ, ఇతరుల పట్ల ఇలాంటి ఇవన్నీ నేను చాలా 100% గౌరవంగా, మర్యాదగా, ప్రేమపూర్వకంగా, చిన్న పెద్ద తేడా లేకుండా నాకు నేను నెల మీద పడుకుంటాను మేడం. నాకు ఇష్టం. నాకు నేను అంత కష్టపడేవారంటే నాకు ఎక్కువ ఇష్టం.
నాకు రామారావు గారు కొన్ని విషయాలు నాకు బాగా నచ్చారు. అటువంటి పెద్దవాళ్ళే ఆ విధంగా చేస్తున్నప్పుడు మనం కూడా ఆ విధంగా చేసుకొని మనకు మనం తృప్తిపరచుకోవాలనేటువంటి ఆలోచనతో నేను ఉంటాను. రాజకీయాలు పోయే ఛాన్స్ ఏమన్నా అవసరం ఇష్టం లాంటిది? నన్ను ఎవరు భరించలేరన్న రాజకీయాలు. పబ్లిక్ భరించలేరా? ఎట్లా? పబ్లిక్ కాదు, నాయకులు భరించలేరు. నేను చాలా ఘాటుగా ఉంటాను. నన్ను ఎవరు తట్టుకోలేరు. ఈ ఓట్లు అడుక్కునే పరిస్థితి లేదు, కానీ ఎవరైనా ఇస్తే పదవి తీసుకుంటా, దాంట్లో డౌట్ ఏం లేదు. ఈ లంచాలు బించాలు ఇవన్నిటికీ మనం చాలా దూరము, 100% దూరము. కాబట్టి మనం అవి దగ్గరికి రావు. అట్లా ఇచ్చి నాతోనే ఏదైనా సంస్కరణ కోరుకుంటే మాత్రం డెఫినెట్గా నా ప్రాణం ఇచ్చేనే చేస్తాను. ఆలోచన ఉంది. ఇస్తే చేస్తాను, ఇస్తే చేస్తాను. ఉంది అన్న, నాకు చాలా చాలా కోరిక ఉంది. అసలు యాక్చువల్గా ఇక్కడ ఇంకా చిన్న టాపిక్ చెప్దామా, మాట్లాడుకుందామా? 1981 ప్రాంతంలో నేను మా ఊర్లో పంచాయతీ ఎలక్షన్స్లో పోటీ చేశాను. అసలు మా నాన్నగారు నిలబడమని చెప్పారు అందరూ, కానీ మా నాన్నకి నేను కొంచెం పిచ్చి, ప్రేమ పిచ్చి, బాగా పిచ్చి ప్రేమ నేనంటే. వద్దు మా పెద్దోని నిలబెడతా అని చెప్పేసి ఆయన పాపం ఆయన్నే నన్ను నిలబెట్టేసి ఆయనే నిలబడ్డంత పనిచేసి గెలిపించడానికి ప్రయత్నం చేసిండు, కానీ కొంతమంది కక్ష కట్టి మరి నన్ను ఓడించారు. అది కనుక నేను ఆ రోజున ఓడిపోయి ఉండకపోయినట్టయితే నేను నా లైఫ్ కొంచెం రాజకీయాల్లో ఉండేది. ఈరోజు వార్డు మెంబర్ అన్న, గ్రామ పంచాయతీలో వార్డు మెంబరు. ఆ వార్డు మెంబర్గా గెలిస్తే ఉప సర్పంచ్ అయ్యేవాడిని. ఎందుకు నేను రాజకీయాల్లో ఉండేవాడిని అని అంటున్నానంటే, ఆ రోజున కనుక నేను వార్డు మెంబర్గా గెలిచి ఉన్నట్టయితే నేను ఉప సర్పంచ్